హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇప్పుడు సెలవులు కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. ఏదో ఒకటి తినడానికి అడుగుతూ ఉంటారు కదండి. ఎప్పుడు ఈరోజు ఏం పెట్టాలా అని అమ్మలకి అదొక ఆలోచన. అందుకే పిల్లలకి తినడానికి ఒక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి. అదేంటో తెలుసా? బ్రెడ్ బోండా అండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. తప్పకుండా మీరు ఇది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నేర్చుకుని వాళ్ళకి వండి పెట్టండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి: బ్రెడ్, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, రుచికి ఉప్పు, కారం, చాట్ మసాలా. ఇప్పుడు బంగాళదుంపల్ని ముందుగా ఉడికించుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలన్నమాట. వీటిని ఇలాగ స్మాషర్తో లేదంటే మామూలుగా చేతితో అయినా సరే కొంచెం వాటిని స్మాష్ చేసుకోవాలి మెత్తగా. మరి మెత్తగా ఉండాలని ఏం లేదండి, కొంచెం పలుకు పలుకుగా ఉన్నా కూడా ఏమవ్వదు. ఇలా స్మాష్ చేసుకొని చూడండి, మొత్తం కూడా ఇలా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది బంగాళదుంప అనేసరికి పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. అందులో చాలా క్రిస్పీగా బాగుంటుంది. ఇప్పుడు దానిలో టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, అలాగే కారం, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర. చూడండి, సన్నగా తరిగాను కొత్తిమీర. ఇప్పుడు కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకున్నాను. పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. చూడండి, ఇవన్నీ బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. చూడండి, చక్కగా మొత్తం చేత్తో కూడా కలుపుకోవచ్చు. మొత్తం ఇలా కలిపేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ఉంది కదా, వీటిని సైడ్లు కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్లో నీళ్ళు తీసుకున్నాను అనమాట. తీసుకొని బ్రెడ్ చూడండి చుట్టూ బ్రౌన్ ఉంటుంది కదా, వీటిని కట్ చేసుకోవాలి. ఎందుకంటే బోండా చేసుకోవాలంటే బ్రౌన్ ఉంటే సరిగ్గా రాదనమాట. అది కలర్ కూడా కరెక్ట్గా ఉండదు. చూడండి, సైడ్లో ఈ బ్రౌన్ అంతా కూడా కట్ చేస్తున్నాను. చూడండి, మొత్తం ఇలా కట్ చేసి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లో వాటర్ తీసుకున్నాను కదా, దీనిలో ఇది డిప్ చేసుకొని మరీ మునిగేలాగా అందక్కర్లేదు, కొంచెం తడి చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇలా మెత్తగా ఉన్నప్పుడు ఇది మనకి ఎలా కావాలంటే అలా షేప్ తిప్పుకోవడానికి బాగుంటుంది. దీనిలో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, బంగాళదుంప మిశ్రమం, అది లోపల పెట్టుకొని దీన్ని ఉండగా చేసుకున్నాను. అదే తడిగా ఉండటం వలన మనకి ఎలా కావాలంటే షేప్ అలా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం చేత్తో నొక్కుంటా మనం షేపు తయారు చేసుకోవచ్చు. చూడండి, చక్కగా ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే తర్వాత అన్నీ కూడా ఇలాగే చూడండి, మొత్తం ఇలాగే రెడీ చేసుకొని, ఇది కొంచెం తడుపుకోవటం వలన మరీ మెత్తగా అయితే నీళ్ళల్లో పడిపోతుంది. మెత్తగా ఉన్నప్పుడు అంత కాదు, జస్ట్ అటు ఇటు డిప్ చేసుకొని కొంచెం వాటర్ టచ్ చేసుకొని తడుపుకొని సరిపోతుంది అనమాట. చూడండి, దానిలో ఇప్పుడు బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టుకొని చూడండి, మనకి షేపు బాగా కరెక్ట్గా వస్తుంది. చక్కగా రౌండ్గా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎన్ని కావాలంటే అన్నీ మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నిండా వేయకూడదని, నిండా వేస్తే చిదిరిపోయే అవకాశం ఉంది. అందుకని చెప్పి కొంచెం వెల్తిగానే వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని వెంటనే కదపకూడదు, అది ఇంకా పిండి పచ్చిగా ఉంటుంది కదా. కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు రెండో వైపు తిప్పుకోవచ్చు. చూడండి, ఇలాగా కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ ఉన్నాను. చూడండి, ఇలా మొత్తం కూడా రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, అన్ని వైపులా తిప్పుకుంటూ, రౌండ్గా ఉన్నాయి కాబట్టి ఊరికనే తిరిగిపోతూ ఉంటాయి. ఇలా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేలాగా చూడండి. ఇవి క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు సెలవులు కాబట్టి తప్పకుండా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ అడుగుతారండి. చూడండి, మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకుంటున్నాను. వీటిని ముందుగా టిష్యూలోకి తీసుకుంటున్నాను. టిష్యూలోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే అందులో వెళ్ళిపోతుంది. ఆయిల్ కూడా మరీ ఎక్కువేం పీల్చదండి. చూడండి, ఆయిల్ మీకే తెలిసిపోతుంది. చూడండి, అన్నిటిని కూడా ఇలాగ టిష్యూలోకి తీసుకొని తర్వాత కొంచెం ఆయిల్ పీల్చేసుకున్న తర్వాత వీటిని ఇంకేముందండి, ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవటమే. చూసారా, ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి. పిల్లలకి ఇచ్చారంటే, పిల్లలే కదండి, పెద్దవాళ్ళు కూడా
చక్కగా ఒకటని లెక్క పెట్టుకోకుండా ఎన్నైనా తింటూ ఉంటారండి. చాలా చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా పిల్లలకి సెలవుల్లో ఇవి చేసి పెట్టండి. ఎలా ఉందండి ఈ వీడియో? మీకు నచ్చింది కదా? ఇది ఇంకెందుకండి ఆలస్యం, త్వరగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడగలుగుతారు. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్.